దేవుడు దైవత్వం అనే ఈ సిరీస్లో చివరిగా నేను చేయబోతున్న ఈ వీడియోను మీరు జాగ్రత్తగా వినండి. ఈరోజు క్రైస్తవ సమాజంలో దేవుడు ఒక్కడే అనేటువంటి మాటకు ఎక్కువగా అడ్డు వచ్చేటువంటి కొన్ని రిఫరెన్స్ లేదా కొన్ని సందర్భాలను ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. కుమారుడు అంటే ఏమిటి? యేసుక్రీస్తు వారే తండ్రి అయితే తండ్రికి ఎందుకు ప్రార్థించాడు? దేవుడు దైవత్వం గురించి నేను చేసిన 7 వీడియోలను మీలో ఎవరైనా చూడకపోతే లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, అక్కడ నుండి వీడియోను చూడండి. ఇక చాలా మంది నన్ను అడిగిన ప్రశ్నే, కుమారుడు అని తండ్రి అని ఉంది కదా, ఇద్దరూ వేరువేరుగా లేకపోతే కుమారుడు తండ్రి అని ఎందుకు పిలిచాడు? అయితే మొదట క్రీస్తు వారు కుమారునిగా ఎందుకు వచ్చాడో కొంచెం మనం ఆలోచిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం తండ్రి అనే ఆ సూపర్ పవర్ ను బయలుపరచడానికే, ఆయన గురించి ఎవరికీ కూడా సరిగ్గా తెలియకపోగా ఆయనను గురించి తెలియజేయడానికే యేసుక్రీస్తు వారు వచ్చినట్లుగా మనకు ఇక్కడ కనబడుతుంది. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి గల కారణాల్లో ఇదొక కారణము. ఎవరికి కూడా తండ్రి అయిన దేవుని గురించి ఒక అవగాహన లేదు, అందుకే ఆయనను బయలుపరచడానికి ఈయన వచ్చారు. ఆయనే ఈయన అయితే కుమారుడైన ఈయన తండ్రి అని ఎందుకు అంటున్నాడు? మనం జాగ్రత్తగా లేఖనాలను పరిశీలిస్తే క్రీస్తు వారు శరీరంతో ఉన్నప్పుడు ఆ శరీరమును ఇచ్చినవాడు శరీరంతో ఉన్నవానిని పుట్టించాడు లేక శరీరాన్ని అమర్చాడు. అలా శరీరాన్ని పొందుకున్నటువంటి క్రీస్తు వారు శరీరాన్ని ఇచ్చినటువంటి దేవునిని తండ్రి అన్నాడు. ఉదాహరణ, మనం మనలను కన్న తండ్రినే తండ్రి అని పిలుస్తాము. ఆయన స్థానాన్ని ఎవరికి కూడా ఇవ్వము, ఎందుకంటే ఆయన మనల్ని కన్నాడు అని. దారిని పోయే దానయ్యలందరినీ కూడా మనం తండ్రి అని పిలవము. శరీరంతో ఉన్నంతకాలం క్రీస్తు కూడా అదే నియమాన్ని పాటించాడు. శరీరాన్ని ధరించుకునేది దేవుడే అయినా శరీరానికి కొన్ని షరతులు ఉన్నాయి, వాటికి ఆయన లోబడ్డాడు. అంటే ఆకలి వేస్తే ఆహారం తిన్నాడు, నిద్ర వస్తే నిద్రపోయాడు, బాధ కలిగితే ఏడ్చాడు. ఇలా అన్నింటికీ మనలాగే ఆయన కూడా లోబడ్డాడు. యేసువారిలో 2 గుణాలను మనం గమనించాలి. ఆయన ఏకకాలంలో దేవుడు మరియు అదే కాలంలో మనిషిగా ఉన్నట్లు మనం చూడగలం. ఆయన కొన్ని సందర్భాలలో దేవుడుగాను మరికొన్ని సందర్భాలలో మనిషిగాను ప్రవర్తించాడు. అలాంటి వాటిని కొన్నింటిని చూద్దాం. యేసుక్రీస్తు వారికి ఆకలి వేసింది. కడుపు నింపుకోవడం కోసం ఆయన ఒక అంజూరపు చెట్టు మీద ఆధారపడ్డాడు. అదే యేసుక్రీస్తు వారు ఆకలి వేసిన అదే యేసుక్రీస్తు వారు ఆకలి కొనిన 3000 మందికి ఒకేసారి ఆకలిని తీర్చాడు. పడవలో నిద్ర వస్తే మత్తుగా నిద్రపోయాడు. తుఫాను నీళ్లు మీద పడుతున్న ఆయన మనిషిలా నిద్రపోయాడు, కానీ దేవునిలా అదే తుఫానును నిమ్మళపరిచాడు. లాజరు చనిపోతే ఏడ్చాడు మనిషిలా, అదే లాజరును బ్రతికించాడు దేవునిలా. శిలువ మరణానికి ముందు గిన్నె వస్తే నా యొద్ద నుండి దీన్ని తీసివేయమన్నాడు మనిషిలా, అదే శిలువ మరణాన్ని గెలిచాడు దేవునిలా. కాలములో సమయంలో తండ్రి ఆధీనంలో ఉన్నాయి అని తన శరీరానికి ఇవ్వబడిన లిమిట్స్ ను తను అతిక్రమింపలేదు, అంతేగాని ఆయనకు తెలియక కాదు. ఇలా ఆలోచిస్తే ఆయనలో ఉన్న మానవుని తత్వం, ఆయనలో ఉన్న దైవత్వం మనకు కనిపిస్తుంది. ఇలా శరీరంతో ఉన్నప్పుడు సమస్తం మనకు మాదిరిగా ఉంచి వెళ్ళినట్లు ఆయన గురించి పేతురు గారు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో రాస్తున్నారు. క్రీస్తు కూడా మీకోసం బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనవలనని మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన ఏమి చేసినా మనకు చెప్పి వెళ్ళిపోలేదు, కానీ చేసి చూపించి వెళ్ళిపోయాడు. ఆయన జీవితం మనకు మాదిరి. శరీరంతో ఉన్నంత కాలము ఆయన ఎలా బ్రతికాడో అది మనకు మాదిరి. అనేక మంది మనుషులు తాను మనుషులై ఉండి కూడా మేము దేవుళ్ళము అని చెప్పుకున్నారు, కానీ ఒకే ఒక్క యేసుక్రీస్తు వారే దేవుడై ఉండి నేను మనుష్య కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు. అంతలా తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన మనుష్య కుమారునిగా పిలువబడడానికే ఎక్కువగా ఇష్టపడ్డాడు. ఇక యేసుక్రీస్తు వారు తనను తాను దేవుడుగా ఎక్కువగా చెప్పుకోలేదని చాలా మంది అంటారు, కానీ గడిచిన ఒక వీడియోలో ఈ విషయాన్ని కూడా నేను చెప్పాను, అది కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంది, దానిని కూడా చూడండి. ఇక యేసుక్రీస్తు వారు పబ్లిక్ గా నేనే దేవుణ్ణి అని అరిచి గోల చేయనవసరం లేదు. అలా చేయడం వలన ఈరోజు ఎందరో దేవుళ్ళు వెలిచారు. వారిలో కూడా క్రీస్తు ఒకరిలా అయిపోయేవారు. కానీ క్రీస్తు వారు ఎప్పుడూ కూడా తనకంటే పరలోకమందున్న సూపర్ పవర్ అయిన దేవుని గూర్చే ఎక్కువగా చెప్పాడు. అలాగని ఈయన వేరు ఆయన వేరు కాదు. క్రీస్తు వారు తండ్రి యొక్క ప్రత్యక్షత. ఇక తండ్రి కుడి పార్శ్వము దేవుని మహిమ అనే ఎన్నో సంగతులను కూడా మనము చూస్తాము. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 56వ వచనంలో ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయో చూచుచున్నానని చెప్పాను. ఇక మత్తయి సువార్త 22వ అధ్యాయం 44వ వచనంలో నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వచనం, మార్కు సువార్త 14వ అధ్యాయం 62వ వచనాల్లో ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు మనిషి కుమారుడు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూచెదరు.
ఇక లోకాసువార్త 22:69, అపోస్తల కార్యం 2:35, ఎఫెసీ 1:21, కొలస్సీ 3:1, హెబ్రీ 1:4, 1:14, 8:2, పేతురు రాసిన మొదటి పత్రిక 3:22లో కూడా మనము ఈ కుడి పార్శ్వను గూర్చిన కొన్ని సందర్భాలను మనం చూడొచ్చు. ఇక వీటన్నిటిలోని కొన్ని రెఫరెన్స్ మనం గమనిద్దాం. వీటిలో ఒకేసారి ఇద్దరు కనిపిస్తున్నారనేది అనేక మంది వాదన. ఇద్దరే కాదు, ఎందరిగా కనిపించినా అవన్నీ కూడా దేవుని యొక్క ప్రత్యక్షతలు మాత్రమే. క్రీస్తు వారు శరీరాన్ని ధరించుకొని తన బాధ్యతను పూర్తిగా నెరవేర్చిన తర్వాత పరలోకానికి ఆరోహణమై కుడి పార్శ్వమందు ఆసీనుడయ్యాడు. కానీ పాత నిబంధనలో ఈ సన్నివేశం మనకు కనిపించదు. ఇక్కడ కొత్త నిబంధనలో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు లేరని అర్థమా? ఆయన ఇప్పుడూ కూడా ఉన్నారు. శరీరాన్ని ధరించుకున్న తర్వాత క్రీస్తు వారు అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. ఆయన గొప్పతనాన్ని గూర్చి తెలుపుటకు, ఆయన మనిషిగా వచ్చిన ఆయన స్థానం ఏంటో చెప్పడానికి చూపించబడింది. అదే దావీదు పలికిన ప్రవచనం, ప్రభువు నా ప్రభువుతో అనెను అనే మాటను మనము చూస్తాము. ఆయన ఎంత గొప్పవాడో ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. అదే దావీదు ప్రభువు నా కుడి పార్శ్వమందున్నాడు, నేను కదల్చబడ్ను అని అన్నాడు. అంటే అక్కడ దావీదుతో పాటు దేవుడు కూడా కూర్చున్నాడా, లేక దావీదుకున్న బలమును లేదా స్ట్రెంగ్త్ను గుర్తు చేస్తున్నాడా? దేవుడు నాకు బలము అని అర్థం కదా ఇక్కడ. అంటే క్రీస్తు వారు కూడా ఎంత గొప్పవాడో తెలియజేసే సందర్భమే అది. ఇక పాత నిబంధనలో యేసుక్రీస్తు వారిని గూర్చి నా దక్షిణ హస్తము, నా హస్తము, నా కుడి చెయ్యి అనే మాటను కూడా మనం చాలా సందర్భాల్లో మనం చూడొచ్చు. ఆయన కుడి ప్రక్కన అగ్ని జ్వాలలు ఉన్నాయి అంటాడు. ఇలా తన శక్తిని గూర్చి తెలియజేసేదే ఈ ప్రక్రియ. ఇక ప్రపంచానికి క్రీస్తు యొక్క ప్రాధాన్యతను ఎరుగని అనేకులు క్రీస్తు ఎంత గొప్పవారో చెబుతున్న సందర్భమే ఇక్కడ. ఒక రెఫరెన్స్ ను మనం చూద్దాం. మత్తయి సువార్త 22:44, నీవు దేవునివా? నీవు దావీదు కుమారునివే కదా, కానీ దేవుని ఎలా చెప్పుకుంటున్నావు అని ప్రజలు క్రీస్తుతో అనినప్పుడు, నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదే ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయనను మీరు కుమారుడని ఎలా అనుచున్నారని వారిని అడగగా, మరి ఎప్పుడును ఎవడును మారు మాట చెప్పలేకపోయిరి. ఇక్కడ బైబిల్ను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారిని గూర్చి, ఆయన గొప్పతనమును గూర్చి చెబుతున్నటువంటి సందర్భాలే తప్ప దేవుడు ఇద్దరుగా ముగ్గురుగా లేరు. ఈ ముగ్గురు దేవుళ్ళనే సిద్ధాంతం బైబిల్ ఎక్కడా కూడా బోధించలేదు. ఇవన్నీ కూడా దేవుని 3 ప్రత్యక్షతలు అని గమనించాలి. దేవుడు ఒక్కడే, కానీ ఆయన వేరువేరుగా ఆయన మనకు కనిపిస్తూ ప్రత్యక్షమవుతూ ఉంటారు. ఇక స్టెఫను చూసిన దృశ్యం చూస్తే పరలోకమందు దేవుని మహిమను చూస్తాడు. మనిషి కుమారుడు ఆ మహిమకు కుడి పార్శ్వన నిలబడి ఉంటాడు. అక్కడ స్టెఫను గారు దేవుని మహిమను చూశాడు. ఆ మహిమలోనికి ఆయన మరల ఐక్యమవడానికి ఆయన నిలిచి ఉన్నాడు. ఆ మహిమ తన మహిమే. దానిని విడిచి ఆయన భూమి మీదకు వచ్చారు. లోకాసువార్త 24:25-26 అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదని వారితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారి శరీరాన్ని ధరించుకొని వచ్చినప్పటికీ ఆయన మరలా తన మహిమలోకి వెళ్ళిపోతారన్న సంగతి మీకు తెలియదా? మీరు గ్రహించలేకపోతున్నారా అని యేసుక్రీస్తు వారి అక్కడ కోపపడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. ఒకవేళ ఆ మహిమలో ప్రవేశిస్తే మనం ఆయనను చూడలేము. స్టెఫను కూడా చూడలేడు. అందుకే ఆయన ప్రక్కని నిలువబడ్డాడు. ఇదొక్కటే కాదు, మత్తయి సువార్త 25:31 మనిషి కుమారుడు తన మహిమతోనూ ఆయనతో కూడా సమస్త దూతలతోనూ వచ్చినప్పుడు మరలా ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయుండును అనే మాట మనకి కనబడుతుంది. మనిషి కుమారుడు తన మహిమతో దూతలతో వచ్చేటప్పుడు మరలా సింహాసనం మీద ఎలా ఉంటున్నాడు? ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు తన మహిమతో దూతలతో వచ్చినప్పుడు మరలా ఆయనే తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడట. ఒక యేసుక్రీస్తు వారు వస్తున్నారు, ఒక యేసుక్రీస్తు వారు సింహాసనం మీద కూర్చున్నారు. ఈ రెండు కూడా ఒకేసారి ఒకే సమయంలో 2 ప్రత్యక్షతలు క్రీస్తు వారివే కనబడుతున్నాయి. బైబిల్ గ్రంథంలో ఏ సందర్భంలో కూడా యేసుక్రీస్తు వారు మరియు తండ్రి ఇద్దరూ కలిపి 2 వేరువేరు సింహాసనంలో గాని లేదా ఇద్దరు కలిపి ఒకే సింహాసనంలో గాని కూర్చోవడం లేదా ఉండటం మనము చూడము. ఒకే సింహాసనం మరియు దానిపై కూర్చున్న ఒకే ఒక్కడు మనకు కనిపిస్తాడు. దీనిని బైబిల్లో ఏ రిఫరెన్స్ చూసినా పై విధంగా మీకు కనిపించరు. ఇక ప్రకటన గ్రంథం 20:11 మరియు ధవళమైన సింహాసనమును దాని యందుండు ఆసీనుడై ఉన్న ఒకనిని నేను చూచి తిని. యోహాను గారు చెప్తున్నారు, సింహాసనం మీద ఒక్కరే కూర్చున్నారు అని, ఒక్కరే ఉన్నారు. ఇలా సింహాసనములు అనేవి మనకు కనిపించవు, కానీ ప్రకటన గ్రంథం అంతటా కూడా ఒకే సింహాసనం మనకు కనిపిస్తుంది. అంటే ముందు మనం చూసిన సందర్భాల్లో దేవుని కుడి పార్శ్వం అనగానే దేవుడు వేరు, క్రీస్తు వేరు కాదు. ఆ మహిమలోనికి వెళ్ళక ముందు మనకు కనిపిస్తున్న ప్రత్యక్షతయే క్రీస్తు. తరువాత ఆయన తేజోమయుడాయను అనే మాటను మనం చూసాము.
ఇక ఈ వీడియోలో మనం కుమారుడంటే ఏమిటి, తండ్రి అంటే ఏమిటి, కుడి పార్శ్వం అంటే ఏమిటో మనము చూసాము. ఈ వీడియోలన్నిటి ద్వారా దేవుడు ఒక్కడే అన్న విషయం మీరు గ్రహించి ఆయన ప్రత్యక్షతలను అర్థం చేసుకొని మన దేవుణ్ణి మనం గౌరవిస్తూ ఆయన్ని ఆరాధిద్దాం.